నేను మీకు ఇప్పుడు ఒక వీడియోస్ చూపిస్తాను, కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అందులో అంటే మొత్తం ప్రపంచం లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానీ, లేకపోతే ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కానీ, ఇంకా అంత దాకా కాకపోయినా పెద్ద పెద్ద టెక్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, మెటా ఇట్లాంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సీఈఓస్ వాళ్ళందరూ ట్రంప్ ఇనార్గ్రేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి ఒక్కొక్కరు $1 million, $10 million, $20 million డొనేట్ చేశారు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క పాలసీ డిఈఐ అంటే డైవర్సిటీ, ఎక్విటీ, ఇన్క్లూజన్, ఈ 3 పాలసీస్ జో బైడెన్ ఉన్న టైంలో, అంటే ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీస్ ని బాగా ఎంకరేజ్ చేయండి, లేకపోతే మీ యొక్క ఇన్క్లూజన్ ని పెంచండి, ఇలా బ్లాక్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఆఫ్రికన్స్ ని ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఇట్లా ఏదైతే కొన్ని పాలసీ ఉన్నాయో బైడెన్ టైంలోవి అవన్నీ ఇప్పుడు ట్రంప్ రాగానే ట్రంప్ కి నచ్చలేదు అనగానే ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాల్మార్ట్, ఫేస్బుక్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి ప్రతి కంపెనీస్ అన్ని ట్రంప్ యొక్క కనుసన్నల్లో లేకపోతే ఆయన యొక్క అడుగు జాడల్లో నడవటానికి ట్రై చేస్తున్నాయి. అండ్ అలాగే ప్రపంచ లీడర్స్ ఇందాక మనం చెప్పినట్టు మన మోడీ గారు కానీ, లేకపోతే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కానీ, లేకపోతే సమ్ అదర్ లీడర్స్, ప్రతి ఒక్కరు ట్రంప్ యొక్క గుడ్ టర్మ్స్ లో ఉండటానికి, ఆయన ఎటు నుంచి ఎటుపోయి వచ్చినా సరే మనమే టారిఫ్స్ పెట్టకూడదు, లేకపోతే మన మీద ఆయన ఎటువంటి రకమైన అమెరికా నుంచి ఆంక్షలు రాకూడదు అన్న దాంతో ప్రతి ఒక్కరు ట్రంప్ ముందు ఒక రకంగా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవడానికో లేకపోతే ఆయన గుడ్ టర్మ్స్ ఉంటాయని చూస్తాం. బట్ నేను మీకు ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను. ఇది ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ రష్యా యుక్రెయిన్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆయన రీసెంట్ గా అంటే నిన్న మొన్న ఆయన అమెరికాలో ఆయన యొక్క విజిట్ జరిగింది. అండ్ ఎస్పెషల్లీ నిన్న ఏదైతే ట్రంప్ కి అండ్ జెలెన్స్కీకి మధ్య జరిగిన ఒక బయలాటరల్ మీటింగ్, అండ్ ఆ బయలాటరల్ మీటింగ్ కూడా ఈవెన్ ప్రెస్ ముందు జరిగింది. ఆ ప్రెస్ ముందు ఒకసారి నేను మీకు ఆ వీడియో చూపిస్తాను, మీరు ఒక రకంగా ఆశ్చర్యపోతారు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే మనం నార్మల్గా అంటే ఇప్పుడు పెద్ద స్థాయి నాయకులు ఒక 2 కంట్రీస్ యొక్క రాష్ట్రపతులు లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ ఇట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు మనం బేసిక్ డిగ్నిటీ లేకపోతే ఒక కొంచెం డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు. ఇట్లాంటి ఏదైతే మనకు పర్సెప్షన్ ఉన్నాయో అవన్నీ ఒక రకంగా తొలగిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ తొలగిపోవటం అనేది పక్కన పెడితే నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్, ఆయన కన్ఫర్మ్ గా ఒక దాన్ని ఉంటారు సమయస్ఫూర్తి అయితే చూపించలేకపోయారని నేను చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా అమెరికన్ యొక్క ఆయన యొక్క వాళ్ళ సపోర్ట్ మీద ఇప్పటిదాకా యుక్రెయిన్ నడుచుకుంటూ వచ్చింది. సో అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వైట్ హౌస్ లో వాళ్ళ ట్రంప్ ని, ఎందుకంటే ఇంతమంది స్టేట్ లీడర్స్, కంట్రీ లీడర్స్, ఈవెన్ టెక్ జైంట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆయన్ని మచ్చిక చేసుకుందాం చూస్తుంది. ఇప్పుడు నువ్వు అవసరం ఉంది, నీ కంట్రీకి అవసరం ఉండి కూడా నువ్వు ఈ టైప్ లో డీల్ చేస్తున్నావు అంటే ఈయన ఒక రకంగా లీడర్ గా అన్ఫిట్ అని నేనైతే నా ఒపీనియన్. అసలు ముందు మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you are not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come to the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going... ఈ మాట్లాడుతున్న ఆయన అమెరికన్ యొక్క వైస్ ప్రెసిడెంట్. ఆయన ఈ అన్ని మాటలని మీరు ఏదైతే డీల్ చేస్తున్నారో ఎస్పెషల్లీ మా అందరి ప్రెస్ ముందు మా యొక్క యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ యొక్క ఓవల్ ఆఫీస్ లో ఇట్లా మాట్లాడతాం అనేది అయితే కరెక్ట్ కాదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది అనేది అయితే ఆయన అడిగాడు. ఈయన పూర్తిగా వీడియో. conscripts to the front lines because you have manpower problems. You should be thanking the president for trying to bring an end to this conflict. Have you ever been to Ukraine that you say what problems we have? I have been to... Come once. I've actually watched and seen the stories, and I know what happens is you bring people, you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You don't God know bless. That. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. ఇక్కడ జెలెన్స్కీ అన్న దాని మీద మీకు వీడియో చెప్తాను. అమెరికా ఏదైతే ఉందో అది 2 ఓషన్స్ కు మధ్య ఉంది కాబట్టి దానికి ఇప్పుడేం తెలియట్లేదు.
దాని డోర్ స్టెప్ మీదకి యుద్ధం కనుక వస్తే అప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే మీరు కనుక చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో దానికి రెండు సైడ్లు, ఒక పక్కనేమో అట్లాంటిక్ మహాసముద్రం, ఒక పక్కనైతే పెసిఫిక్ మహాసముద్రం అయితే వస్తుంది. మీరు ఇట్లా రెండు పక్కల నుంచి సముద్రాల వైపు అండ్ అలాగే పైన కెనడా, కింద మెక్సికోతో ఒక ఫ్రెండ్లీ నేషన్స్ మధ్య ఉన్నారు కాబట్టి మీకు యుద్ధం గురించి తెలియట్లేదు, లేకపోతే మీరు యుద్ధం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. సో మీకు కూడా టైం వస్తుంది అర్థం చేసుకోవడానికి అని చెప్పానని అమెరికన్ ప్రెసిడెంట్ తో ఆయన వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లిజన్, దానికి ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ చూడండి. Tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering on this position to question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. You We're will- going to feel very you will good. feel influenced. We're going to feel very I'm good and telling very you, strong. You will feel influenced. You're right now not in a very good position. You've allowed From the yourself very- to be in a from very the bad very position, beginning and he of the happens war. to be right about From it. the very beginning of the war. You're not Mr. in a good Brown, position. I You was don't in have a- the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very Yeah, you're playing serious, cards. Mr. President. ఇందులో ట్రంప్ ఏం చెప్తున్నారంటే మీరు కొంచెం మీ యొక్క సిచ్యువేషన్ బాగాలేదు, మరోవర్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని డిక్టేట్ చేసే పొజిషన్ లో లేరు. అమెరికా గనక మీ వెనకమాల లేకపోతే మీ దగ్గర ఎటువంటి కార్డ్స్, ఏంటంటే మనం కార్డ్స్ అని చెప్పని అంటాము జనరల్ గా, మీ దగ్గర ఎటువంటి కార్డ్ లేదు ప్లే చేయడానికి. మీరు అట్లా మాట్లాడతాం కానీ లేకపోతే అట్లా మాట్లాడతాం కానీ కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మా ఆఫీస్ లో మా కంట్రీకి వచ్చి అనేది అయితే చెప్పారు. I'm very serious. You're I'm gambling the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What you- III. what you You're speaking about? gambling with What you World speaking War about? III. ఈవెన్ ఆ యొక్క కాన్వర్జేషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నువ్వు ఇప్పుడు చేసే పని లేకపోతే నువ్వు ఆలోచన లేకుండా లేకపోతే ఒక నీ ఓన్ ఫేమ్ కోసం లేకపోతే నీకు సగం తెలిసి సగం తెలియకుండా చేసే పనుల వల్ల నీ కంట్రీలో ఉన్న కొన్ని లక్షల మంది యొక్క లైఫ్స్ కానీ ఇవన్నీ నువ్వు పెట్టుబడిగా పెడుతున్నావు, లేకపోతే నువ్వు వాటిని ఒక రకంగా గ్యాంబుల్ ఆడుతున్నావు. మరోవర్ నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నావు, అది నీకు అర్థమవుతుందా అని చెప్పని చాలా సీరియస్ గా అయితే అడుగుతున్నారు. And what you're doing is very disrespectful to the country, this country. It's with back all to you. respect to your Far country. more than a lot of people said I'm wearing they respect. should have. Have you said thank you once? This A lot entire of meeting? times. No, in this Even entire meeting, today. have you said thank Even you? today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for the United States what of you're America speaking about. and the president who's trying to save your country. ఇది అయిపోయిన తర్వాత ఏదైతే మనకి మళ్ళీ అసలు మెయిన్ గా జెలెన్స్కీ అయితే అమెరికాకి వెళ్ళింది మినరల్ డీల్స్ ఏదైతే నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానో, అమెరికాకి మన యుక్రెయిన్ కి మధ్య ఒక మినరల్ ప్యాక్ట్ అంటే మైన్స్ ఇట్లాంటివన్నీ అమెరికా సంస్థలకు కానీ లేదా అమెరికన్ ఆర్గనైజేషన్ కి లేదా అమెరికాకి రాసిస్తే అప్పుడు యుక్రెయిన్ యొక్క డిఫెన్స్ మేము చూస్తామని అయితే అన్నారని ఆ యొక్క డీల్ ని సైన్ చేయడానికి అయితే వెళ్ళారు. బట్ అందులో కూడా మళ్ళీ ఒక రకంగా కిరికిరి అయితే చేశారు మన జెలెన్స్కీ గారు. చూడండి అది కూడా. Maybe he did. I don't know what happened, but he didn't break him with me. He wants to make a deal. I don't know if you can make a deal. The problem is, I've empowered you to be a tough guy, and I don't think you'd be a tough guy without the United States. And your people are very brave, but you're either going to make a deal or we're out. And if we're out, you'll fight it out. I don't think. ఫైనల్ గా అయితే ట్రంప్ అయితే చెప్పినది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకుండా యుక్రెయిన్ అయితే ఏది చేయలేదు. మీ పీపుల్ మంచోళ్ళు అవ్వచ్చు లేకపోతే వాళ్ళు బ్రేవ్ అవ్వచ్చు, కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే డీల్ చేసుకోవడానికి వచ్చో ఆ డీల్ కనుక ముందుకు సాగకపోతే లేదా ఆ డీల్ కనుక అవ్వకపోతే అమెరికన్ యొక్క ఏదైతే ఇప్పటిదాకా సపోర్ట్ అయిందో అదైతే నువ్వు ఇంకా భవిష్యత్తులో పొందలేవు. నువ్వు అది కరెక్ట్ గా ఆలోచిస్తున్నావో లేదో అనేది అయితే ఆయన ఓపెన్ గా అయితే చెప్పారు. నాకు తెలిసి నేను చాలా ఫ్యూ ఇన్స్టెన్సెస్ చూశాను నిన్న ఇప్పటిదాకా నేను చూస్తున్న జనరల్ నాలెడ్జ్ పర్పస్ కానీ జియో పొలిటికల్ పర్పస్ కానీ, ఒక రెండు దేశాల మధ్య ఉన్న వాళ్ళ ప్రెసిడెంట్స్ వస్తే ఒకరినొకరు ఇట్లా ఓపెన్ గా ప్రెస్ ముందు ఇట్లా చేసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ వీటిల్లో నేను చెప్పినట్టు జెలెన్స్కీ అనేది అంటే ఒక సమ్ సార్ట్ ఆఫ్ మెచ్యూర్నెస్ కూడా ఏం చూపించలేదు. ఇప్పుడు ఆయన కంట్రీ ఒక రకంగా చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సపోర్ట్ కనుక లేకపోతే దెర్ ఆర్ నథింగ్. అసలు రష్యాకి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో మొత్తం యుక్రెయిన్ మొత్తం వాళ్ళు ఎనెక్స్ చేసేసుకునే సిచ్యువేషన్ లో ఉండి అమెరికాకి వెళ్ళి అమెరికన్ యొక్క ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఆయన ఇట్లా చేయటం అయితే కన్ఫర్మ్ గా చాలా ఇమ్మెచ్యూర్నెస్ అనే చెప్పాలి. ఫైనల్ గా ఆయన అయితే ఒక రకంగా ఒక ఎంటీ హ్యాండ్స్ తోనే బయటకు వచ్చారని చెప్పాలి. అండ్ ఈ యొక్క ఏదైతే ఈ సిచ్యువేషన్స్ కానీ లేదా ఆ డే ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం, వాళ్ళిద్దరి మధ్య ఇట్లా వాగ్వాదం జరగడం, జెలెన్స్కీ ఆయన యొక్క ఏదైతే టెంపర్మెంట్ ఉన్నది కోల్పోవటం, వీటన్నిటి వల్ల ఒక 2 థింగ్స్ అయితే కన్ఫర్మ్ గా తెలిసింది. ఒకటి వచ్చి యుక్రెయిన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో గత
3 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ యుద్ధ వాతావరణంలో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్ లోకి వెళ్తారు, లేకపోతే ఈ యుద్ధం ఎండ్ అవుతుందని ఏదైతే ఆశలు పెట్టుకున్నారో దాని మీద అయితే కన్ఫర్మ్ గా ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ అయితే అరైజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి చాలా పెద్ద ఆపర్చునిటీ, లేకపోతే ఒక పెద్ద ఇది ఆయనకి నచ్చినట్టు, లేకపోతే ఆయన రష్యాతో కలిసి వాట్ ఎవర్ టర్మ్స్ దే మైట్ ఫీల్ బెటర్ ఫర్ దేర్, నాట్ ఫర్ యుక్రెయిన్, అది అమెరికాకి కానీ ట్రంప్ పుతిన్కి కానీ ఏది నచ్చితే ఆ డీల్ అయితే ఇప్పుడు జెలెన్స్కీ ముందు పెడతారు, లేదా యుక్రెయిన్ ముందు పెడతారు. దే ఆర్ ఫోర్స్డ్ అనమాట. ఇప్పుడు యుక్రెయిన్ ప్రజలు కన్ఫర్మ్ గా ఒక రకంగా ఫోర్స్ చేసి ఈ యుద్ధాన్ని అయితే కన్ఫర్మ్ గా ఇచ్చేస్తారు. అండ్ ఇవన్నీ చూడటం వల్ల నేను యాజ్ యూజువల్ చెప్పేది ట్రంప్ జెలెన్స్కీ ఇట్లా కొట్టుకోవడం కానీ వాగ్వాదం కానీ కన్ఫర్మ్ గా పుతిన్ ఒక రకంగా ఒక పక్క నుంచి చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయి ఉంటారు. సో చూద్దాం, ఈ యొక్క మీటింగ్ అయితే నేను కన్ఫర్మ్ గా చెప్పగలను యుక్రెయిన్ యొక్క ఫ్యూచర్ అయితే బ్రైట్ గా అయితే కనిపించట్లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.